ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. స్వామివారు రచించిన సాంఖ్యయోగం అనే అధ్యాయంలో మనము పోయిన వారము 63వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. 62, 63 శ్లోకములు ప్రకృతికి సంబంధించినవిగా చెప్పుకున్నాము. అందులో విచక్షణ మర్చిపోయి మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ప్రకృతి గుణాలకు వశుడైపోయి అని చెప్పుకున్నాము. ఆ తర్వాత యోగిగా మారిన వాని యొక్క విధానం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. అది 64వ శ్లోకంలో చూద్దాము. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్యై విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఇది బ్రహ్మయోగానికి సంబంధించిన శ్లోకంగా చెప్తున్నారు. శ్లోకానికి సంబంధించిన భావంలోకి వెళ్తే, రాగద్వేషములను వదిలి అట్లే ఇంద్రియ విషయములను వదిలి స్వాధీనపడిన మనసు గలవాడు ఎప్పుడైతే అప్పుడు ప్రసాదంబు కలుగును అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకి ఈ శ్లోకంలో రాగద్వేషాల గురించి తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 2 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఆ 2 రకాలైనటువంటి గుణాలను కూడా వదిలివేయాలి. మనము తెలుసుకున్నది ఏంటంటే, బయట నుండి ఇంద్రియ విషయాలు లోపలికి మనసు చేరవేసినప్పుడు అప్పుడు బుద్ధి గుణానుసారిణి అన్నట్లుగా ఆ గుణాలతో ఈ విషయాలను కలగలిపి అది యోచనలు చేస్తూ ఉంటుంది కదా. ఎప్పుడైతే గుణాలు చెలరేగవో, గుణాల యొక్క యోచనలు అనేవి బుద్ధికి రావో, అప్పుడు మనసు ఆ విషయము ఏమాత్రము కూడా మనసుకు కూడా ఆ ధ్యాస అనేది ఉండదు, విషయ ధ్యాస అనేది ఉండదు. ఆ విషయ ధ్యాసలు అనేవే లేనప్పుడు దాన్ని ఏమంటామంటే మనసు వశమైపోయింది అని చెప్తాము. అలాంటి సందర్భంలో ఆత్మదర్శనం కలుగుతుంది అంటున్నారు. ఈ రాగము అంటే ప్రేమ, ద్వేషము అంటే అసూయ అనేవి 2. ఈ ప్రేమ అనేది మంచి గుణానికి గుర్తుగాను, ద్వేషము అనేది చెడు గుణానికి గుర్తుగాను ఉంది. అయితే ఈ 2 గుణాలే కాకుండా ఈ మంచి గుణాలకు సంబంధించి ప్రేమ అనే మాటను, చెడు గుణాలకు సంబంధించి అసూయ అనే ఒకే గుణాన్ని, రెండిటికి ఒక్కొక్క గుణాన్ని మాత్రమే ఇక్కడ శ్లోకంలో తెలియజేశారు. నిజానికి ఈ అర్షడ్ వర్గాలను అందరూ బాగా ప్రచారం చేశారు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేవి ఈ 6 చెడు గుణాలు. అందులో మత్సరము అంటే ద్వేషము, అసూయ అనేది ఈ 6 గుణాలు చెడు గుణాలు కాబట్టి వీటి ద్వారా జీవునికి పాపమే వస్తుంది. అలాగే ఈ రాగము అంటే ప్రేమ అన్నారు కదా, ఇది ఏమిటి అంటే ఇవి దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమ అనేవి ఈ 6 మంచి గుణాలు. ఈ మంచి గుణాల వల్ల జీవునికి పుణ్యము వస్తుంది. కాబట్టి అటు 6 గుణాలు, ఇటు 6 గుణాలు, 6 చెడు గుణాలు, 6 మంచి గుణాలు. ఒక గుంపేమో పుణ్యాన్ని కలిగించేదిగా, ఒక గుంపేమో పాపాన్ని కలిగించేదిగా ఉన్నాయి. ఈ 2 గుణాల గుంపులు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. అది ఎలా అంటే, ఇప్పుడు కామము అంటే ఆశ, దానికి వ్యతిరేకమైంది దానము. క్రోధము అంటే కోపము, దానికి వ్యతిరేకమైంది దయ. లోభము అంటే పిసినారితనం, దానికి వ్యతిరేకమైంది ఔదార్యం చూపడము. మోహము అంటే నాది, నావారు అని నా అనే భావం వస్తుంటుంది కదా, అదంతా మోహగుణమే. దానికి వ్యతిరేకమైనది వైరాగ్యము.
ఇక మదము, మదం అనేది ఉంది కదా, మదమునే గర్వము అని కూడా చెప్పుకుంటాం మనం. దానికి వ్యతిరేకమైంది వినయము. ఇక మత్సరం అంటే అసూయ, ద్వేషము, గిట్టనితనము, పగలు, ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇది మత్సరం అంటే. దీనికి వ్యతిరేకమైంది ప్రేమ. ఇలా మంచి గుణాలకు చెడు గుణాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకదాని ద్వారా పుణ్యము, ఒకదాని ద్వారా పాపము ఉంటుంది. ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఈ బయటి ఇంద్రియ ధ్యాసలు ఎప్పుడైతే మనిషి వదిలిపెడతా, అంటే ఒక యోగి వదిలిపెట్టేసినప్పుడు, సాధకుడు వదిలిపెట్టేసినప్పుడు, లేకుండా చేసుకున్నప్పుడు బ్రహ్మయోగిగా మారతాడు. ఎందుకంటే ఈ బుద్ధి అనేది ప్రపంచం వైపు కాకుండా ప్రపంచం వైపు పూర్తిగా స్తంభించిపోతుంది, స్థితప్రజ్ఞత కలిగి ఉంటుంది. అప్పుడు బుద్ధి ఆత్మ వైపు తిరిగి ఉంటుంది. ఈ మనసు కూడా ఆత్మ విషయాలనే బుద్ధికి అందజేస్తుంది. కాబట్టి అప్పుడేమవుతుందంటే ఆ యోగికి ఆత్మదర్శనము కలుగుతుంది. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారంటే ఎలా ఉంటుంది అనే విషయము 65వ శ్లోకంలో చెప్తున్నారు. అదేంటంటే ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతే. ఈ 65వ శ్లోకం కూడా బ్రహ్మయోగానికి సంబంధించే చెప్తా ఉన్నారు. ఆత్మదర్శనం కలిగితే సర్వ దుఃఖాలకు హాని కలుగుతుంది. అంటే ఆ దుఃఖాలకే చెడు కలుగుతుంది. అంటే దుఃఖాలన్నీ సమసిపోతాయి అని చెప్పుకోవాలి. బుద్ధి నిలబడిపోతుంది, బాగా నిలబడిపోతుంది, సుస్థిరత చెందుతుంది. మనసు నిర్మలత్వం పొందుతుంది. అంటే మనసులో ఎలాంటి కల్మషాలు, కలతలోని ఏమీ ఉండవు, నిర్మలంగా అయిపోతుందట. ఈ బ్రహ్మయోగం వల్ల ఏమవుతుందంటే మనసు లోపలి గుణాలు, బయటి ఇంద్రియాలు ఇవి ఉన్నాయి కదా, వీటి మీద ధ్యాస అనేదే లేకుండా పోతుంది. ఆ ధ్యాస అనేది మనసుకు లేకుండా పోయినప్పుడు మనసు ఆత్మ విషయాలే బుద్ధికి తెలియజేస్తుంది. అదే అక్కడ ఆత్మదర్శనము అని చెప్పారు. ఒకసారి ఆత్మదర్శనం అయిన తర్వాత ఇక ఎలాంటి దుఃఖాలు వచ్చినా కానీ వాటిని అసలు వాడు లెక్క చేయడు. ఆత్మానుభూతి ముందు అవన్నీ కూడా దిగదుడిపోయి ఎంత చిన్నవి అంటే అంత చిన్నవి, చాలా చాలా అల్పమైనవిగా కనిపిస్తాయి. ఇంకా ఈ ఆత్మదర్శనం ఒక్కసారి కలిగిందంటే చాలు, ఈ మనసు కూడా అస్సలు చలించదు, నిలబడిపోతుంది. అది ఎంత ఆధీనంలోకి వస్తుందంటే అంత ఆధీనంలోకి వస్తుంది. మనసు ఎప్పుడైతే తన ఆధీనంలోకి వస్తుందో అప్పుడు బుద్ధి కూడా నిలబడిపోతుంది. అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి విషయము. ఈ బ్రహ్మయోగం చేయడం ద్వారా, మనసును వశపరుచుకోవడం ద్వారా ఆ బ్రహ్మయోగికి కలిగేటువంటి ఆనందము కానీ, ఆ ఆత్మదర్శనం ద్వారా మనసును వశపరుచుకొని ప్రపంచ విషయాల వైపు పోకుండా చేసుకోవడం ద్వారా కలిగేటువంటి యోగము కానీ, అంటే ఉపయోగం అనేది ఏంటనేది ఇక్కడ మనకి బాగా తెలియజేశారు. ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సరే, మంగళం పాడి ముగిద్దాం. మరి ఓం మంగళము మీకు మద్దురి చంద్రమా, మంగళము మీకు మై ప్రకాశ, మంగళము చేసి మరి మరి మొక్కెద అఖిల జీవ సంఘ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్పణ. నమస్కారం.